అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మన మైక్ టీం ముచ్చట్లు తయారుగున్నాయి. చలో సుషిదం పానే అందుకంటే ముందాల హెడ్లైన్స్. పక్క రాష్ట్రాలకు పోతున్నాయట కంపెనీలు, ప్రతిపక్షం పెడుతుంది కాంగ్రెస్ వాళ్లకు సొట్లు. 100% అయిందట రుణమాఫీ, ఎవ్వరికైందని ప్రతిపక్షం లాగుతుంది కూపి. తమిళనాడును ఆగం చేస్తున్న వానలు, కట్టె పుల్లల లెక్కనే కొట్టుకపోతున్నాయి బండ్లు. పోషమ్మ కూడా పెడితే మైసమ్మ మాయం చేసింది అన్నట్టు 10 ఏళ్ళు మేము కష్టపడి రాష్ట్రానికి పెట్టుబడులు పట్టుకొచ్చి కంపెనీలను పెట్టిస్తే ఏడాది తిరగక ముందుకే కొత్త కంపెనీలను పట్టుకరాకపోగా ఉన్న కంపెనీలు పరాయి రాష్ట్రాలకు పోయేటట్టు పొగ పెడుతుండని గుర్రు అంటుర్రు బీఆర్ఎస్ వాళ్ళు. 10 ఏళ్ల మా పాలనలా ప్రపంచమంతా తెలంగాణ చూసేటట్టు చేసింది మా బీఆర్ఎస్ సర్కార్. కానీ రేవంత్ సర్కార్ ఏమంటొచ్చిందో ఉన్న కంపెనీలు కూడా మూటముల్లే చదువుకొని ఏమున్నదక్క అని పాట పాడుకుంటా పోయేటట్టు చేస్తుండ్రని ఎక్కిరిస్తుండ్రు బీఆర్ఎస్ లీడర్లు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లా దేశంలోనే నంబర్ ఉండేటట్టు చేసినాం. సింగిల్ విండో సిస్టమ్ తోటి కంపెనీలకు పర్మిషన్లు ఇచ్చినాం. అభివృద్ధిని వికేంద్రీకరణ చేసినాం. రాష్ట్రం నలుమూలలా ఐటీ టవర్లు కట్టినాం. కంపెనీలకు చేయూతనిచ్చినాం. జిల్లాలలో కూడా కంపెనీలు పెడతట్టు చేసినాం. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను దునియాకు చూయించినాం. కానీ మా కష్టమంతా మూసి నీళ్ళలో పోసినట్టే చేస్తుండ్రని అంటున్నారు. కాంగ్రెస్ సర్కార్ కు పెట్టుబడులు తెచ్చుడు తెలుస్తలేదు, ఉన్న కంపెనీలను కాపాడుకునుడు తెలుస్తలేదు, ఇన్వెస్టర్లను ఆకర్షించుడు వస్తలేదు. కానీ మేం తెచ్చిన కంపెనీల ఓపెనింగ్లకు మాత్రం రిబ్బన్లు కట్టింగ్ చేయబోతుండ్రని ఎడ్డిస్తుండ్రు. మీ రాజకీయాలతోటి హైదరాబాద్ ఇమేజ్ ను నాశనం పట్టించిండ్రు. రాజకీయ అస్థిరత, వరుసలొల్లి పంచాదులతోని పెట్టుబడిదారుల మనసు ఇరిగేటట్టు చేసి మన కాడ నుంచి వేరే రాష్ట్రాలకు పోయేటట్టు చేస్తుండ్రని దెప్పి ఓడుస్తుండ్రు. మరి సర్కారోళ్ళు లెక్కలతోటి సహా ప్రతిపక్ష ఆరోపణలకు కౌంటర్ ఏమని ఇస్తారో లేదో చూడాలిగా. రుణమాఫీ 100% చేసినామని సీఎం రేవంత్ సారు మైక్ పట్టుకొని మందిలో ప్రకటించిండు. ఆగో ఎప్పుడు చేసినావు, ఎవరికి చేసినావు అని ఎక్కిరిస్తుంది ప్రతిపక్షం. అయిపోయిందనుకున్న రుణమాఫీ పంచాది ఇంకా పచ్చిగానే ఉంది పోన్రి. 2 లక్షల రుణమాఫీ సంపూర్ణంగా అయిపోయిందని సగర్వంగా ప్రకటించిన ముఖ్యమంత్రుల వారు. అసలు 2 లక్షలు తీసుకొని రైతులే లేరని వ్యవసాయ మంత్రి తుమ్మల గారు ఎలుగెత్తి చాటుతుండ్రు. కానీ ప్రతిపక్షం మాత్రం ఏడిచ్చినవో ఎవరికిచ్చినవో బహిరంగ చర్చకు సిద్ధమా, ఊర్ల పొంటి పోయి అరుచుకుందాంపా అని సవాలు ఇసురుతుంది. అన్ని వేల కోట్లు ఇన్ని వేల కోట్లని నంబర్లు చెప్పి మత్పరిచ్చుడు తప్ప 100కు 100% ఏడైందో చూయించాలే అంటుర్రు. ఊర్ల పొంటి రుణమాఫీ గాని రైతన్నలతో మాట్లాడిచ్చి ఆధారాలు బయట పెడుతుండ్రు. ఇగో గీ రైతన్న రాదురి రుణమాఫీ కాలేదని ఆఫీసర్ల మీద ఎట్లా గరమైతుండో. ఇప్పుడు మీద సమాధానం చెప్పాలి. మీరు ఈ కాగితం ఎందుకు తీసుకున్నారు? దీని మీద మీకు సెటిల్మెంట్ ఉంటాయి. మీకు ఆలోచన ఒక అప్లికేషన్ మీద సెటిల్మెంట్ ఉన్నాయా? ఎస్ ఆర్ నో? మీరు డ్యూటీని సరిగ్గా చేయలేదు. మీరు నాకు ఫోన్ చేయాలి. మీరు ఎంతమందికి చేసిన ఫోను మాకు రుణమాఫీ కాలేదు. ఈ కథ ఇట్లుందా? నిజామాబాద్ లో సుమన్ అనే రైతును ప్రభుత్వ ఉద్యోగి అని పట్టా పాస్బుక్ ల పేరెక్కిస్తే ఉద్యోగి అని రుణమాఫీ ఎగ్గొట్టిండ్రు. దీంతో బాధితుడు నాకు ఉద్యోగం అని ఇయ్యుండ్రి, లేదంటే రుణమాఫీ అన్న చేయుండ్రి, మీరు చేసిన తప్పులకు నేను బలి కావాలనా అని అడుగుతుండు. ఇట్లా ప్రతిపక్షం వాళ్ళు మస్తు మంది బాధిత రైతుల గోసలను చూయిస్తుండ్రు. కానీ అధికార పార్టీ మాత్రం అందరికీ రుణమాఫీ అయిపోయినట్టే అన్ని లెక్కలు చూయిస్తుంది. ఈ పంచాది ఇంకెంత సాగుతుందో చూడాలి. ఏం వానలు మొత్తం మునిగి తేలుతురుగా వార్దలల్లా. ఏంది వానలా? ఏం పిల్ల తాగినవా అనుకుంటుర్లే. నేను తాగుడు కాదు గాని కొన్ని జాగలల్లా వానలు అట్లున్నాయి. మొత్తం వరదలల్లనే మునిగి తేలుతురు. మళ్ళా ఓయమ్మనే ఏందిదంతా గింతగనం వరదొచ్చింది. రోడ్లు మొత్తం చెరువులైనాయి కదా. ఇప్పుడు ఫెంగాల్ తుఫాన్ తమిళనాడును మొత్తం అతలాకుతలం చేస్తుంది. కృష్ణగిరి, పుదుచ్చేరి, విల్లుపురం, తిరువన్నమలై, ధర్మపురి తోటి ఇంకొన్ని జిల్లాలు మొత్తం వానల మునిగి తేలుతున్నాయి. ఏడ చూసిన చెరువులే. రోడ్లు మొత్తం చెరువులు లెక్క నిండి బుస్సున వంగుతున్నాయి. కార్లు, బస్సులు, బండ్లు అయితే కాగితం పడవలోనే కొట్టుకపోతున్నాయి. ఇట్లా
ఏమైనా తప్పదిగా అనే పండ్లుంటే తప్పితే బయటకు రావద్దని మొత్తుకుంటురట అక్కడి వాతావరణం వాళ్ళు. ఈ తుఫాన్ వచ్చేదాకా ఆడ పరిస్థితి అంతా ఇట్లనే ఉంటది కాబట్టి అక్కడ దిక్కేమైనా తీర్థయాత్రలకు టూర్లు వేస్తే మటుకు కొన్నొద్దులు వాయిదా వేసుకోర్రి ఏమంటున్నాం. మళ్ళీ అటు పోయి ఆ వరదలలో ఇరికితే కాపాడే నాదులు కూడా దిక్కు లేకుండా అవుతారు. మనమంతా లీడర్ల లెక్క ఉండాలబ్బా. మొన్న అల్లు అర్జున్ అన్న బాలయ్య షోలో చెప్పినట్టే మనకు ఒకరితోటి పడతలేదంటే ఆ పాయింట్ వరకే అనుకోవాలి, ఆ మనిషిని విభేదిస్తున్నట్టు కాదని యాది పెట్టుకోవాలి అని చెప్పిండు కదా. మన తెలంగాణ లీడర్లు కూడా గదే ఫాలో అవుతుండ్రు. ఎట్లనంటారా, తెల్లారులేస్తే రాజకీయాల పరంగా తిట్టుకుంటారేమో గాని ఇంట్లో ఫంక్షన్లు అప్పుడు అసెంబ్లీ మీటింగ్లలో ఎదురెదురు పడ్డప్పుడు తెలంగాణ లీడర్ల కలుపుగోలుతనం చూస్తే అందరికీ ఆదర్శం అనిపిస్తది. మాజీ మంత్రి మల్లారెడ్డి సార్నే చూడురి, అప్పట్లో సీఎం రేవంత్ సార్ కు తొడగొట్టి సవాలిస్తుండు. అటెన్క తొడలు దగ్గరకు అనుకొని సీఎం సార్ ను కలిసి మన్వరాల్ పెళ్లికి పత్రిక ఇచ్చొచ్చిండు. పెళ్లికి పోయిన సీఎం సార్ తోటి మన్వరాలతోని కాలు మొక్కిచ్చి దీవెనార్తలు ఇప్పించిండు. ఇప్పుడు మాజీ మంత్రి తలసాని సీను సార్ ను కూడా చూడురి, రేవంత్ సార్ ను పొలిటికల్ గా ఎన్ని తిట్టినా తమ్మి మా తమ్ముని బిడ్డ పెళ్లికి తప్పకుండా రావాలి అని పోయి పెళ్లి పత్రిక ఇచ్చి వచ్చింది. ఇయాల తలసాని సీనన్నా నువ్వు పిలిచినాక రాకుంటూ ఊకుంటా నానే, మనం వేరే పార్టీలు ఉండొచ్చు గాని మన దోస్తాను ఇప్పటిదానే యాది మరవకుంటూ వస్తా అని చెప్పిండట సీఎం సారు. ఇట్లా రాజకీయం వేరు పర్సనల్ గా దోస్తాన వేరు అని చాలా టైంలో ప్రూవ్ చేస్తున్నారు మన లీడర్లు. కరువు అంటే కప్ప కోపం, ఇడుము అంటే పాము కోపం అన్నట్టున్నది కథ. ఫ్రీ బస్ తోటి మహిళలకు బస్ కిరాయి తప్పినాయని మహిళలంతా సంబరపడుతుండ్రు. మహిళలకు ఫ్రీ బస్ తోటి మా ఆటోల గిరాకే లేకుండా పోయిందని ఆటో డ్రైవర్లు అగ్గాయి మండి పడుతుండ్రు. డిమాండ్ల చిట్టా తోటి ఈ నెల 7 తారీఖు నాడు రాష్ట్రం అంతటా ఆటోల బంద్కు పిలుపునిచ్చిండ్రు. గీత బాధలు గీతయి పీత బాధలు పీతయి అన్నట్టు ఆటో డ్రైవర్ల బాధలు ఆటో డ్రైవర్లయి ఉన్నాయి. డిమాండ్ల సాధన లక్ష్యంగా ఈ నెల 7 తారీఖు నాడు రాష్ట్రం అంతటా ఆటోల బంద్కు పిలుపునిచ్చిండ్రు ఆటో యూనియన్ వాళ్ళు. ఇంట్లో ఆటో డ్రైవర్లే కాదు టాక్సీ వ్యాను క్యాబ్ డ్రైవర్ సంఘాలోళ్ళు కూడా జేఏసీ పెట్టుకొని బంద్కు పిలుపునిచ్చిండ్రు. ఈ ఇందిరా పార్క్ కాడ పెద్ద బహిరంగ సభ కూడా పెడుతుండ్రట. మరి వాళ్ళ డిమాండ్లు ఏమేమి ఉన్నాయంటే ఆటో డ్రైవర్లకు ఏడాదికి 15,000 ఇవ్వాలి, ఓలా ఊబర్ అసొంటి క్యాబ్లు బంద్ చేయాలి, ప్రభుత్వ వాహనాలకు కట్టినట్టు ఆటోలకు కూడా ఇన్సూరెన్స్ గవర్నమెంటే కట్టాలి, 10 లక్షల యాక్సిడెంట్ బీమా మామూలుగా జీవిడిస్తే కూడా వర్తింపజేయాలన్నట, 50 ఏళ్లు నిండిన డ్రైవర్లకు పింఛన్లు ఇవ్వాలన్నట, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 2019 వెహికల్ యాక్ట్ ను రద్దు చేయాలన్నట, ఆటోలకు క్యాబోలకు పార్కింగ్ జాగాలు ఇవ్వాలన్నట, పోలీసుల వేధింపులు బంద్ చేయాలన్నట. ఇట్లా డిమాండ్ల చిట్టాతోటి బంద్కు పిలుపునిచ్చిండ్రు డ్రైవర్ సంఘాలోళ్ళు. మరి సర్కారు ఈ డిమాండ్లు అన్ని తీరుస్తామంటదో, మీ గొంతెమ్మ కోరికలు తీర్చేందుకు ఖజానా గట్టిగా లేదని లైట్ తీసుకుంటదో చూడాలిగా. జర్ర వాన ముసరాయి మొగులు నల్లబడ్డదంటే చాలు ముసలోళ్ళు సంటి పోర్లను బయటకెళ్లకుండా చూసుకుంటారు. కానీ ఈ తాతను చూడుర్రి, మన్మలు మన్మరాలతోని వానలో ఎట్లా ఎంజాయ్ చేస్తుండో. అబ్బో ఆకిలు మొత్తం నీళ్ళు నిండినాయి కదా, కానీ ఆ నీళ్ళని గిళ్ళు ఎట్లా వాడుతుర్రు కదా, ఉన్న కాడనే స్విమ్మింగ్ పూల్ చేసి చిల్ అవుతుర్రు. ఇప్పుడు చెన్నై తమిళనాడు మొత్తం వరదలలో మునిగింది కదా, అట్లనే ఇలా ఆకిట్లా కూడా నీళ్లు నిలిచినాయి. ఇవి ఇప్పట్లో పోయేటట్టు లేవని ఈ పెద్ద మనిషి చేసిన పనితనం చూడుర్రి. బండికి వెనకల ఓ ట్యూబ్ కట్టి దాంట్లో బుడ్డ పోరగాలను గుసబెట్టి చలో ఇక తాత బండి నడిప పోరలు ఎంజాయ్ చేయ, దీంతోటి దానికి ఏడుకో రిసార్ట్లకు వేలకు వేలు కట్టి పోయే బదులు ఇట్లా ఉన్న కాడనే ఎంజాయ్ చేయొచ్చు అని చూపించిర్రు లేయిలు. ఇక ఇది ఇప్పుడు ఇంటర్నెట్ లో మరగ తిరిగే వరకు ప్రాబ్లం ను కూడా ఇట్లా వాడుకోవచ్చు అని ఈలను చూసి షేర్కైంది. ఫన్ ఫ్రమ్ ద ప్రాబ్లం అంటే గిదే కావచ్చు. నువ్వు సూపర్ తాత ఏమన్నా ఐడియానా అని తీరుగా కామెంట్లు చేసుకుంటా మెచ్చుకుంటురి చూసిన వాళ్ళంతా. Don't touch the water. అఫీషియల్ గా డిసెంబర్ 5 తారీఖు నాడు రిలీజ్ అయ్యే పుష్ప 2 రేపు సాయంత్రం నుండే బెనిఫిట్ ప్రీమియర్ షోలతో రాబోతుంది. అయితే ఇదే ముచ్చట మీద పుష్పరాజ్ అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ సార్ కు థ్యాంక్స్ చెప్పిండట. మళ్ళీ ఎందుకు చెప్పిండు ఏం కథ అన్నది పురాగార్చుకుందాం పండ్రి. అమ్మయ్య ఇప్పటికైనా అల్లు అర్జున్ కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సార్ కు నడుమ పంచాదికి పరద పడ్డట్టే అనిపిస్తుంది. ఎందుకంటారా, పుష్ప 2 టికెట్ల ధర పెంచుకునేందుకు ఇటు తెలంగాణ సర్కారు అటు ఆంధ్ర సర్కారు ఇద్దరు పర్మిషన్లు ఇచ్చారు కదా. దీంతో అల్లు అర్జున్ ఏపీ సీఎం చంద్రాల్ సార్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్లకు అట్లనే మన తెలంగాణ సీఎం రేవంత్ సార్ కు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్లకు థ్యాంక్స్ చెప్పుకుంటా ట్వీట్ పెట్టిండు. దీంతో అదిరా మా పుష్పరాజ్ సంస్కారం అనుకుంటా చిన్నగా మురుస్తలేరు ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ అంతా. మొన్నటిదాకా పుష్ప 2ని పుష్ప 2 లేట్ అనుకుంటే ఎక్కిరిచ్చిన వాళ్ళతో సహా
అందరి సినిమా కోసం కళ్ళు కాయలు చేసుకొని ఎదురు చూస్తుర్రు. మళ్ళీ ఇక జోరు ఏ తీర్లుండబోతుందో రేపు సాయంత్రం బెనిఫిట్ షోలతోనే తెలిసిపోతుంది కావచ్చు. ఈ ముచ్చట ఇట్లుంటే అల్లు అర్జున్ అలా మామ పవన్ కళ్యాణ్ నడుమ పంచాదికి పరద పడ్డట్టే ఇక అని గుసగుసలిని వస్తున్నాయి. అయినా కూడా ఫ్యాన్స్ ఒక్కటైతారా లేకుంటే మా హీరోనే తోపు అనుకుంటా తొడలు కొట్టుకొని సవాల్ చేసుకుంటారా అన్నది చూడాల్సిందే. ఎంత అయినా ఎన్ని రోజులకున్నా ఆళ్ళాళ్ళు ఒక్కటే, నడుమిట్ల పిచ్చోళ్ళు అయ్యేది మన ఫ్యాన్సే అని ఇంకొందరు మేధావులు గుస్సా అవుతుర్రు. సుశరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండు మైక్ టీ ముచ్చట్లు.